ఏమండి బాగున్నారా? కళాహృదయం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం వివిధ కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. అతిరథ మహారథులు, ప్రతిభావంతులకు నిలయం మన దేశం. దేశంలో అతి పురాతనమైనటువంటి నాట్యకళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. కళాహృదయం స్పెషల్ ప్రోగ్రాం మీకోసమే. మిత్రులారా, దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల నాట్య సంప్రదాయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో కూడా భారతీయ నాట్యాలు ప్రసిద్ధి పొందాయి. సాక్షాత్తు పరమశివుడే నటరాజస్వామిగా నాట్యకళను ప్రసాదించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అత్యంత పురాతనమైనటువంటి కొన్ని నాట్యకళల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. భరతనాట్యం ఇది దక్షిణ భారతదేశం దేవాలయాల్లో ప్రసిద్ధి చెందింది, ఆవిర్భవించింది. 400 ఏళ్ల చరిత్ర ఉన్న భరతనాట్యాన్ని భరతముని సృష్టించారు. తంజావూరు పొన్నయ్య సోదరులు ఈ నాట్యానికి ప్రస్తుత రూపాన్ని సందర్శించి పెట్టారు. ఇక రెండవది భారతీయ పురాతన నృత్యం కూచిపూడి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న నృత్యం. తెలుగు నేలపై పులకించిన కూచిపూడి నాట్యాన్ని ఆంధ్రప్రదేశ్ కుచేలపురం అనే గ్రామంలో పురుడు పోసుకుంది. కూచిపూడి సృష్టికర్త సిద్ధేంద్ర యోగి. ఇక మూడవది కథాకళి. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నృత్య రూపం. ఇది కేరళలోని రాజ సంస్థానాల్లో అవతరించింది. ఈ నాట్యంలో శరీర భంగిమలు, హస్తచలనాలు, నేత్రాభివందనాలు మొదలైన ఎన్నో అపురూప విన్యాసాల ద్వారా భావాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. ఇక తర్వాతి నాట్యం మోహిని అట్టం. మొట్టమొదటిసారి దీని ప్రస్తావన క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నారాయణ సముద్రి రచించిన వ్యావల హరిమాల అనిలో కనిపిస్తుంది. భరతనాట్యం, కూచిపూడి, ఒడిశాల మాదిరిగా మోహిని అట్టం కూడా దేవదాసి సాంప్రదాయం ద్వారానే ప్రాచుర్యం లేకొచ్చింది. కేరళ రాష్ట్రంలో ఈ నాట్యం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక తరువాత ఒడిస్సీ. ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి పురాతన నృత్యం ఒడిస్సీ. ఒడిస్సీ పూర్వం ఒడిశాలోని దేవాలయాల్లో రాజ సంస్థానాల్లో నర్తకీమణులు నర్తించేవారట. అత్యంత సుందరమైనటువంటి కళా హృదయం కలిగినటువంటి నాట్యకళ ఒడిస్సీలో ఉంది. ఇక తర్వాత మణిపురి. ఇది మణిపురిలో బాగా ప్రచారం చెందినటువంటి నాట్యకళ. క్రీస్తు శకం 15వ శతాబ్దంలోని రాధాకృష్ణుడు గోపికల కథాంశాన్ని ఎక్కువగా ప్రదర్శించే విధంగా ఈ నాట్యాన్ని రూపకల్పన చేశారు. ఇక తర్వాత యక్షగానం. ఇది కర్ణాటకకు చెందిన నృత్య రూపం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆవిర్భవించింది. ఇందులో కన్నడ భాషను ఉపయోగిస్తారు. ఇందులోని అపారమైనటువంటి కథాంశాలను, హిందూ పురాణాల గురించి అత్యద్భుతంగా వర్ణించడమే ఈ నాట్యకళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక తర్వాత స్థానంలో ఉన్నటువంటి మరో పురాతనమైనటువంటి నృత్యం కథక్. నజీబ్ హజీర్ అలీ షా లక్నో పాలకులు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ నాట్యకళ